ఉంటుంది. 70 మందికి ఇంకా పరిహారం అందలేదు. పునరావాస కాలనీలో సమస్యల గురించి పట్టించుకున్న అధికారులు మా ఓట్లు మాత్రం మార్చేశారంటూ ఏదైతే కొత్తగా ఎక్కడైతే ఇచ్చారో ఆ ఏరియా ఓట్లు ఇచ్చారు, అట్లాగా ఇవ్వడం తప్పు అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే రాజధాని రైతుల ప్లాట్ల రద్దు ఏకపక్షం, సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధం. సిఆర్డీ అధికారుల నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు ప్లాట్ల రద్దు ప్రొసీడింగ్స్ నోటీసులు కొట్టివేత. రాజధాని అమరావతి ప్రాంత రైతులకు గతంలో ఇచ్చిన ప్లాట్లను ఏకపక్షంగా రద్దు చేసి ప్రత్యామ్నాయంగా మరో చోట ఇచ్చేందుకు సిఆర్డీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్లాట్లను రద్దు చేసే ముందు నోటీసు ఇచ్చి ఎవరిని తీసుకోబోడని ఆక్షేపించింది. సిఆర్డీ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ఇది రైతుల పౌరుల హక్కులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. అసలు వార్త ఇది చూడగానే మనకి సహజంగా ఏమనిపిస్తుంది, నిజంగా దుర్మార్గం చేసింది కదా ప్రభుత్వం అనిపిస్తుంది. అసలు విషయం చూడండి, భూసేకరణ విధానంలో సేకరించిన భూముల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేసేలా ఇచ్చిన ప్రొసీడింగ్స్ నోటీసులు కొట్టేసింది. ఇది ఇక్కడ మీరు ఏ ప్రాంతంలో అయితే స్థలాలు ఇచ్చారో మాకు ఆ ప్రాంతంలోనే మళ్ళీ మీకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. అంటే 29 గ్రామాలు ఎక్కడైతే తీసుకున్నారో అక్కడ నవనగరాలు సృష్టిస్తామన్నారు కదా, ఆ నవనగరాల్లోనే ఇస్తామంది. కానీ భూ సమీకరణ కాకుండా భూ సేకరణ అంటే వేరే వాళ్ళ దగ్గర బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించినటువంటిది ఉంది కదా, దాని మీదనే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసింది, పెరుగన్నం తిన్నది కూడా అప్పుడు ఆగింది కదా. ఆ ప్రాంతంలో ఎక్కడైతే తీసుకున్నారో ఆపగా పోను మిగిలిన చోట్ల తీసుకుని ఉన్నారో ఆ తీసుకుని ఉన్నటువంటి చోట్ల వీళ్ళకి ఫ్లాట్లు ఇచ్చారు. అంటే వీళ్ళకి ఇస్తానన్న చోట కాకుండా వేరే చోట్ల ఇచ్చారు. అక్కడ ఆ రైతుల బాధతో దాన్ని ఆపేశారు, దాన్ని రద్దు చేసి మళ్ళీ ఇక్కడ ఫ్లాట్లు ఇస్తామన్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పా, అమరావతిని నాశనం చేసేది వేరే ఎవ్వడూ కాదు, లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వీర సింపథైజర్స్. అక్కడున్న రైతులకు ప్లాట్లు ఇవ్వకపోతే ఒక్క నోరు మెదపలా. ఇప్పుడు రాజధాని ఎందుకు తరలిస్తున్నారు, ఉద్యమం చేస్తున్నారు తప్పించి ప్లాట్లు ఈ రోజు వరకు తీసుకోలేదు, రైతులకు ఇవ్వలేదు. ఎందుకంటే తీసుకోలే, ఇట్లాగే లిటిగేషన్స్ పెట్టుకుంటూ ఏదో ఒక లిటిగేషన్ పెట్టుకుంటూ. అంటే 29,000 మంది రైతులకి పొలాలు ఇచ్చిన రైతులకి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాల చంద్రబాబు 3 ఏళ్లలో వెళ్ళిపోయేలోపు. ఇస్తానని వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వడం కూడా జరగలేదు. ఇప్పుడు అట్లా వేరే చోట కొంతమందికి మాత్రం వేరే ప్రాంతాల్లో ఇచ్చారు, అవి రద్దు చేసి ఇక్కడే ఇస్తామంటే దాన్ని ఆపించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఏంటంటే పచ్చి తప్పులని కరెక్ట్ అనేటటువంటి విధంగా నమ్మించేటటువంటి ప్రయత్నం మీదనే నడుస్తుంది. ఇక్కడ కూడా కోర్టు ఏమంది, వాళ్ళకి వాళ్ళు ఏమన్నారు, నోటీసులు ఏమి ఇవ్వలేదు మాకు, అక్కడ రద్దు చేసి ఎక్కడ ఇస్తామన్నటువంటి దాన్ని. సరే ఆ నోటీసులు ఇచ్చి అంటే ప్రొసీడింగ్స్ ఏవయ్యాన్ని అంతే తప్పించి అది తప్పని చెప్పలే. కానీ అది తప్పన్నటువంటి కోణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని అమరావతి పేరుతో జరిగినటువంటి మోసానికి మరొక కోణం ఇది.